హిందూ దేవాలయాల్లో పార్కింగ్ ఫీజులు కావచ్చు, లేదంటే దర్శనానికి టికెట్లు అనేది కొన్ని దేవాలయాల్లో పెడుతుంటారు. దీన్ని హిందువులు దోచుకున్నారు అనేసి అనుకోవచ్చా, లేదంటే దీన్ని అది స్వామివారి కైంకర్యాలకే ఈ ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఈ డబ్బులను ఉపయోగిస్తున్నారని అనుకోవచ్చా? నీ ప్రశ్న బాగుంది, వెరీ గుడ్. కానీ ఆ దేవాలయం టీటీడీ లాంటి దేవాలయం అయితే అలాంటి పనులు చేయకూడదు. గోవిందా సంఘుల్లో సెల్ ఫోన్లు పెడతాం, అక్కడ డబ్బులు తీసుకుంటారని నేను అనుకోవట్లే. ఓన్లీ ఊరికే రిసిప్ట్ ఇస్తాడు. అలాగే తిరుమలలో కూడా సెల్ ఫోన్కి తీసుకోరు. కానీ కొన్ని దేవాలయాలు నాకు వాళ్ళు వీళ్ళు కంప్లైంట్లు మెసేజ్ పెడతారు లేదా ఫోన్ చేస్తారు. ఆ సెల్ ఫోన్ పెట్టడానికి 5 రూపాయలు, చెప్పులకు 3 రూపాయలు. ఏం కరువా? నీ కాడ చాలా పైసలు. నేను దీని మీద ఒక మాట్లాడాను. ఎక్కడంటే ద్వారకా తిరుమల, ఆడ చెప్పులకి 2 రూపాయలు, సెల్ ఫోన్కి 5 రూపాయలు ఏదో పెట్టారు. ఏం కరువు? దోపిడీ కదా. ఎందుకు ఇవ్వాలి? మధ్యాహ్నం శ్రీనివాస మంగాపురం పోతే జనమంతా మూగారు, ఏదో మాట్లాడుతున్నా. వాడు వచ్చి అతి చేశాడు. సరే కంప్లైంట్ పెట్టమని చెప్పాను. ఈ అతి చేయడానికి కారణం ఏంటి? అరే హుండీలో పైసలతో కదరా మన బతికేది అనే ఇంగితం లేకపోవడం. ఆ ఇంగితం రావాలంటే వాళ్ళు కూర్చోబెట్టాలి. కొన్ని చెప్పాను నేను టీటీడీ చైర్మన్ గారికి. ఎవడైనా ఎయిర్పోర్ట్లో పోవాలనుకో ఆధార్ కార్డు లేకుండా లోపల పంపిస్తారా? చెక్కింగ్ లేకుండా నీ బ్యాగ్ బయటకు వస్తుందా? సేమ్ తిరుమలలో ఎయిర్పోర్ట్లో సిస్టమ్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఎవడైనా కొండ పోవాలా, ఎవడైనా ఉద్యోగం చేయాలా, ఎవడైనా ఏ గుళ్ళో అయినా ప్రవేశించాలి. ఏముండాలడా? నమో వెంకటేశాయ అంటేనే డోర్ తెరుచుకోవాలి. మొఖాన తిలకం ఉంటేనే వాడు లోపలికి వెళ్తాడు. కొండ మీదకి గొర్రెల బస్సు వచ్చింది, పందుల బస్సు వచ్చింది, ఆడు ప్రార్థన చేశాడు, నమాజ్ చేశాడు, అది నీ తప్పు. అది నువ్వు సిస్టమ్ పెట్టు. ఇష్టం వచ్చినట్టు ఆడు ఎలా వస్తాడు? ఏంది? ఓకేనా? నేను ఆడికో మంచి ఐడియా చెప్పా. ఏంటి మంచి ఐడియా చెప్పనా? ఇప్పుడు తిరుమల ఎవరిదే స్థలం? ఎవరిదే కొండ? ఎవరిది? కాదు, ఎవరిది? వెంకటేశ్వర స్వామిది కాదు. తెలుసా విషయం నీకు? అది వరాహస్వామిది కదా. వరాహ క్షేత్రం కదా, శ్రీ వరాహ క్షేత్రే. వెంకటేశ్వర స్వామిది కాదు. వెంకటేశ్వర స్వామి అప్పుగా తీసుకున్నాడు. అసలు ఓనర్ ఎవరు? వరాహస్వామి. అంటే ఇద్దరు ఒకటే అనుకోదు, వేరే కథ. ఇక్కడ కొండ మీదకి వాళ్ళు వీళ్ళు వచ్చారు, పిచ్చి వేషాలు. మీకు గుర్తుందా? 10-12 ఏళ్ల క్రితం మొండి తోక సుధీర్ అని ఒకడు వచ్చాడు, గొర్రె. వాడు వచ్చి అఖిలానంద దగ్గర నిలబడి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసేస్తాం, మా ఎండిపోయిన శవాన్ని వేసుగాని పెడతామని వాగాడు. అలా వాడు వాగడానికి కారణం ఏంటి? వాడికి బైబిల్ ఎక్కడం. అది బైబిల్ పనికి మాలింది. వాడు హిందువే, కానీ వాడిని అలా దిగజార్చింది. ఎవడన్నా హిందూ అలా చెప్తాడా? ఆ చర్చిలో అది తీసేస్తాను మనకు అలాంటి ఆలోచనలు రావు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే వాడు కొండ ఎందుకు ఎక్కాడు? వాడికి పెద్ద రిస్ట్రిక్షన్ లేవు, వెళ్ళిపోయాడు అంతాడు. అలా కాకుండా మనం ఈ అలిపిరి ఇది ఉంది కదా, ద లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆఫ్టర్ దిస్. ఓకే, ఈ అలిపిరి చెక్కింగ్ తర్వాత పైకి వెళ్ళిపోతాం కదా, ఆ వెళ్ళకుండా అక్కడ ఒక వరాహస్వామి పెద్దది కట్టాలి. ఎవడైనా అలా కొండ ఎక్కాలంటే వాడి కారు బయటకు వస్తుంది, వాడు ఆ గుళ్ళోంచే బయటికి రావాలి. అక్కడ మొక్కాల్సిందే, బొట్టు పెట్టాల్సిందే, గోవింద అనాల్సిందే. అంటేనే వాడు బయటికి వెళ్తాడు, లేదా వెనక్కి వెళ్తాడు. సిస్టమ్ పెట్టండి, అన్నీ సెట్ అవుతాయి. అదే ప్రతిజ్ఞ చేయించాలి. నేను టీటీడీలో ఉద్యోగం చేస్తున్నాను, లేదు శ్రీశైలంలో ఉద్యోగం చేస్తున్నాను, నేను హిందువుని, స్వామివారి సొమ్మిది తింటున్నాను, స్వామివారికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేసినా నా వంశం, నా కుటుంబం సర్వనాశనం అయిపోతుందని నేను విశ్వసిస్తున్నా. ప్రతిజ్ఞ చేయించండి. రోజు చేయిస్తే అని ఇంకా లుచ్చ పని చేస్తాడు. నువ్వు గాలి కొద్దిసావు మొన్న. లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో ఓ గొర్రె సర్టిఫికేట్లో హిందూ ఉంటేనే కదా దానికి ఉద్యోగం వచ్చింది. ఆడ గొర్రె ఆడ రాస్తుంది. ఆడెవడో పుట్టాడో ఆడు తెలదో, ఆడు తల్లి తండ్రిని ఏదో రాసింది. అదేందా? ఇంత అందంగా ఎవడో మాట్లాడు కదా, మెత్తగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతాను నాన్న?
ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు ఎందుకు చెప్పాలి? చెప్పనేకూడదు. దొంగనే అనాలి. ఈ ప్రపంచానికి ఎడారి మతాలు చాలా ప్రమాదం. ఈ దేశానికి సెక్యులరిస్టులు ప్రమాదం. కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే, ఈ దేశంలో రాజ్యాంగం నడవాలంటే, ఈ దేశంలో సెక్యులరిజం ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి. ఎవరు చెప్పారు ఈ మాటలు? కేకే మహమ్మద్ గారు చెప్పారు. పాత బస్తీలో సెక్యులరిజం చూపించు, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో సెక్యులరిజం చూపించు. అందుకని అబద్ధాలాడే దొంగ హిందువులారా, సెక్యులర్ కుక్కలారా, కులం కుక్కలారా, పార్టీ కుక్కలారా, మీరు మారండి. మారకపోతే మారణ హోమంలో పహల్గాంలో ఎలా అయితే అడిగి చంపారో అలాగే చంపబడతారు. ఎందుకంటే ఆ పందులకి నీతి లేదు. వాడు చెప్తున్నాడు, ఒక పంది ఒక వీడియోలో, ఒక చిన్ని పాపని రేప్ చేసి చంపడం కంటే విగ్రహారాధన చేస్తే పాపమంట. వాడి మతం అంటే ఒక ప్రాణం, ఓ పసిదాని ప్రాణం కంటే విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది? కాబట్టి ఎడారి మతాలు నశించుగాక, వారి సపోర్ట్ చేసే సవరదద్దములు నశించుగాక.